హాయ్ హలో వెల్కమ్ టు సంజయ్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే లివర్ ప్రిపరేషన్. సో లివర్ని తీసుకొచ్చేసాను అండ్ దాన్ని నీట్గా వాష్ చేసుకుంటున్నాను. సైడ్ పెట్టేసాను వాష్ చేసుకొని. అండ్ నెక్స్ట్ తర్వాత టూ ఆనియన్స్ తీసుకోండి, మంచిగా సన్నగా తరుక్కోండి ఆనియన్స్ని. అండ్ నెక్స్ట్ బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా ఉండాలి కదా మీట్కి. సో నేను 3.5 పోసాను అనమాట ఆయిల్. సో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. దాన్ని నీట్గా వాష్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇలా పొడుగా కట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది కదా. సో ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చి ఇలా వేసేసేయాలన్నమాట. ఇది ఏంటంటే మంచిగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్లో రావాలి. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి. అది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఫ్రై అయ్యాక దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని కలపండి. కలిపాక నెక్స్ట్ ఏమేస్తారు గెస్ చేస్తారా? లివర్. సో లివర్ని కూడా మనం నీట్గా కడుక్కున్న ఆ లివర్ని తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట. సో మొత్తం లివర్ని వేసేసుకొని ఆ తర్వాత దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలి. లివర్ మొత్తం వేసేసి లివర్ వేసేస్తున్నాను. మంచిగా దాన్ని కలుపుకోవాలి, కిందికి మీదికి చేసుకోవాలి. అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అంతా కలిసిపోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం వాటర్ అనేది పోతుందన్నమాట. దాన్ని మూత పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మంచిగా కుక్ అయినాక ఒకసారి మూత తీసి చూసారా ఎలా కుక్ అయిపోయింది. అంటే మంచిగా ఫ్రై అయింది. అండ్ ఆ ముక్క కూడా కొంచెం ఉడికినట్టే కనిపిస్తుంది కదా. సో దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం వేయాలో గెస్ చేస్తారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఎలా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిందే కదా, ఆ టేస్ట్ రాదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. లివర్ ఏంటంటే లివర్లో హై ప్రోటీన్స్ ఉంటాయి మనకి. విటమిన్ ఏ అండ్ బి కూడా ఉంటుంది. బిలో B12 అండ్ మనకి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో లివర్ తినడం వల్ల మంచిగా హెల్తీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను సాల్ట్ కూడా వేసాను, చూసారు కదా. సాల్ట్ వేసేసినాక మూత పెట్టి మళ్ళీ తీసాక చూడండి ఎలా బాయిల్ అయిపోయిందో అది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటో చెప్పేస్తారా? నేనే చెప్పేస్తానులే. ఆ నెక్స్ట్ ఏంటంటే ఏంటబ్బా నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం లేకపోతే ఎలా? సో కారం మంచిగా మీట్లో గట్టిగానే వేసుకోండి. మీట్లో కారం మంచిగా ఉండాలి, ఆ టేస్ట్ ఉంటుంది. ఎలా వేయాలంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ తెలియాలన్నమాట మనకి. అలా వేసుకోండి కారం. చాలా 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 బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కారం వేసేసాక మంచిగా కలుపుకోవాలి. సో మనం అండ్ నెక్స్ట్ ఇలా మంచిగా కలుపుకోవాలి. చూసారా మూత తీసేసాక ఎలా కనిపిస్తుంది, అంత నీట్గా ఫ్రై అయిపోయింది అది. సో నెక్స్ట్ దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఒక పీస్ తీసుకొని చూస్తున్నాను టేస్ట్ ఉడికిందా లేదా అని. సో పర్ఫెక్ట్గా కారం, ఉప్పు, పసుపు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మెత్తగా ఉడికిపోయింది పీస్ కూడా. సో కొంచెం మనకు టేస్ట్ అదే కొత్తిమీర అండ్ కరివేపాకు అలా వేసుకోండి, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. నెక్స్ట్ దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక ఇంకేముంది, నెక్స్ట్ అది అయిపోయినట్టే కుక్. సో ఫైనల్గా మన లివర్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా ఒకసారి. పిల్లలకు పెట్టాను, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉందంట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys and take care and love you all. Please subscribe and like my channel. Bye.